హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ చాప్టర్స్ చూస్తున్నాం కదండి. దాని కంటిన్యూషన్ మీరు ప్లేలిస్ట్లో చూడండి. వీడియో 1, వీడియో 2 అని చెప్పి థంబ్నెయిల్ పైన ఉంటుంది. అదే సీక్వెన్స్లో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్, ఈ మొఘల్ ఎంపైర్లో రీజనల్ స్టేట్స్ అనేవి ఎలా ఎమర్జ్ అయ్యాయి చూసినట్టయితే ఆ ఎమర్జెన్స్ అనేది 3 బ్రాడ్ కేటగిరీస్ అండి. ఎందుకు డిఫరెంట్గా విడిపోయాయి అవన్నీ రీజన్స్ అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాము. అయితే ఎలా డివైడ్ అయినవి ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ సక్సెసర్ స్టేట్స్ అండి. ఇవేంటి అంటే ఈ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఈ ఎంపైర్ అనేది ఇంకా ఎంపైర్ అనేది లేకపోవడం వల్ల ఈ సక్సెసర్ స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ముఘల్స్ రూలింగ్ పైన కానీ సావరెనిటీ పైన కానీ ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు మేము ఇండిపెండెంట్ కింగ్డమ్ కావాలి అని. బట్ ఏంటి అంటే ఇంక ఏదీ లేదు కాబట్టి అప్పుడు గవర్నర్స్ హెరిడిటరీగా అటానమస్గా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేవి అయ్యాయి అని చెప్పొచ్చు. దీనిలో ఎగ్జాంపుల్స్ కింద చూసినట్టయితే అవధ్, బెంగాల్, హైదరాబాద్ అనమాట. తర్వాత ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఇంకో కేటగిరీ. ఈ ఇండిపెండెన్స్ కింగ్డమ్స్ ఏంటి అంటే ముఘల్ వాళ్ళకి ఒక స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల ఇవి ఫామ్ అయ్యాయి అనమాట. అంటే ఆ ప్రొవిన్సెస్లో ఒక క్లారిటీ అనేది లేకపోవడం వల్ల వాటిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయకపోవడం వల్ల ఈ ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేవి ఫాలో అయ్యాయి. ఎగ్జాంపుల్స్ కింద చూసినట్టయితే మైసూరు అండ్ రాజ్పుట్ స్టేట్స్. ఇంకొకటి ద న్యూ స్టేట్స్ అండి. ఇవేంటంటే ముఘల్ ఎంపైర్ పైన రెబల్ చేసి అంటే మాకు ఖచ్చితంగా ఇండిపెండెంట్ టెరిటరీస్ మాకు కావాలి అని చెప్పి వాళ్ళపైన దాడులు చేసి సాధించుకున్న స్టేట్స్ కింద మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం చూసినట్టయితే ఈ మరాఠాస్, సిఖ్స్, జాట్స్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం సర్వే ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్, ఈచ్ రీజనల్ కింగ్డమ్ గురించి ఎలా ఫామ్ అయిందో చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్. దీని ఫౌండర్ వచ్చేసి ఖిలిజ్ ఖాన్. ఈయన్ని పాపులర్లీ నిజాముల్ ముల్క్ అని కూడా చెప్తారు. ఈయన అసాఫ్ జాహీ కింగ్డమ్కి సంబంధించిన పర్సన్. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ అసాఫ్ జాహీ హౌస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఈ జుల్ఫికర్ ఖాన్ ఐడియా అనమాట హైదరాబాద్ డెక్కన్ అనేది సపరేట్ స్టేట్గా కావాలి అని. బట్ ఎప్పుడైతే ఈయన జుల్ఫికర్ ఖాన్ 1713లో చనిపోయారో ఆయన డ్రీమ్ ఈ డెక్కన్ అనేది సపరేట్ స్టేట్ అవ్వాలన్న డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. అయితే ఖిలిజ్ ఖాన్ ఈ ముఘల్ ఎంపరర్ యొక్క పనులతో ఇదంతా కూడా డిస్కస్డ్ అయిపోయి ముఘల్ ఎంపరర్ ముబారిస్ ఖాన్ని అపాయింట్ చేశారనమాట వైస్రాయ్గా. డెక్కన్కి వైస్రాయ్గా ముబారిస్ ఖాన్ని అపాయింట్ చేశారు. అయితే ఖిలిజ్ ఖాన్కి అది నచ్చక ఈ ముబారిస్ ఖాన్ని డిఫీట్ చేసేసి బ్యాటిల్ ఆఫ్ షాకిర్ ఖేదాలో 1724లో ముబారిస్ ఖాన్ని చంపేశాడు. అండ్ తర్వాత డెక్కన్ పైన కంట్రోల్ అనేది సాధించుకున్నాడు. అయితే 1725లో ఆయన వైస్రాయ్ అయ్యి ఆయనకాయనే ఆసఫ్ జా అని చెప్పి టైటిల్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం అవధ్ గురించి చూద్దామండి. ఈ అవధ్కి ఫౌండర్ వచ్చేసి సాదత్ ఖాన్. ఈయన్నే బుర్హాన్ ఉల్ ముల్క్ అని కూడా అంటారు. ఈయన షియా ముస్లిం అండి. అయితే ఈ సయ్యద్ బ్రదర్స్ చంపేశారు కదా సయ్యద్ బ్రదర్స్, ఆ కుట్రలో ఈయన కూడా ఒక భాగం అని చెప్పి హీ ఆల్సో జాయిన్డ్ అనమాట. దానివల్ల ఏంటంటే ఆయన మన్సబ్ అనేది అంటే ఆయన ఏరియా ఆఫ్ రూలింగ్ అనేది పెరిగింది. తర్వాత ఏమైందంటే కోర్టులో నుంచి హీ వాజ్ ప్రాంప్టెడ్ టు అంటే ఆయన బయటికి రావాల్సి వచ్చింది ముఘల్స్ నుంచి. సో దానివల్ల ఏంటి అంటే ఒక న్యూ ఇండిపెండెంట్ స్టేట్ పెట్టుకోవాలి, ఇండిపెండెంట్ స్టేట్ కావాలి అని అనుకున్నాడు. సో అలాగా అవధ్ అనేది ఫామ్ అయింది. తర్వాత ఈ సాదత్ ఖాన్ నాదిర్ షా నుంచి హ్యూజ్ బూటీ అంటే ఎక్కువ వాళ్ళ దానిపైన ఇన్కమ్ అనేది ఎక్కువ కావాలి అని చెప్పి ఈ నాదిర్ షా డిమాండ్ చేయడం వల్ల అది తట్టుకోలేక ఈ సాదత్ ఖాన్ సూసైడ్ చేసుకున్నాడు. అండ్ సాదత్ ఖాన్ తర్వాత సాఫ్దార్ జంగ్ న్యూ నవాబ్ ఆఫ్ అవధ్గా కంటిన్యూ అయ్యాడనమాట. నెక్స్ట్ బెంగాల్ అండి. ఈ బెంగాల్ ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ బెంగాల్కి ఫౌండర్ ముర్షిద్ కులీ ఖాన్. ఆయన ఒక మంచి క్యాపబుల్ రూలర్ అండి. బెంగాల్ని ఒక ప్రాస్పరస్ అండ్ రిచ్ స్టేట్గా తయారు చేశాడు. అండ్ ఈయన తర్వాత వాళ్ళ కొడుకు షుజావుద్దీన్ 1727లో 1727 నుంచి ఆయన రూల్ చేశాడు. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత ఆయన కొడుకైన షుజావుద్దీన్. ఆయన తర్వాత సర్ఫాజ్ ఖాన్ అండి. ఆయన
ఆయన 1740లో అలివర్ది ఖాన్, బీహార్కి డిప్యూటీ గవర్నర్ అయిన అలివర్ది ఖాన్ ఘేరియాలో ఈ సర్ఫర్జ్ ఖాన్ని చంపేశాడండి 1740లో. చంపేసి ఈ పవర్ అనేది ఆయన చేతిలోకి తీసుకొని ఇండిపెండెంట్ ఆఫ్ మొఘల్ ఎంపరర్గా ఆయన ఇయర్లీ ట్రిబ్యూట్ అనేది ఇచ్చేవాడు. అండ్ తర్వాత వచ్చేసి ద రాజ్పుట్స్ అండి. ఈ రాజ్పుట్స్ వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది 18th సెంచరీలో మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేశారు. అది మొఘల్ రూలర్ అయిన బహదూర్ షా 1కి అజిత్ సింగ్ పైన యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. అండ్ దానివల్ల ఏంటంటే ఒక అలియన్స్ జైసింగ్ 2కి దుర్గదాస్ రాథోర్కి మధ్య ఒక అలియన్స్ అనేది వచ్చింది. బట్ ఆ అలియన్స్ అనేది మళ్ళీ బ్రేక్ అయిపోయి అండ్ సిచ్యువేషన్ అనేది మొఘల్స్కి సేవ్ అయింది అని చెప్పొచ్చు. ఒక టైంలో ఏంటంటే అసలు మొత్తం ఎంటైర్ టెరిటరీ మొత్తాన్ని కూడా ఫ్రమ్ సౌత్ ఆఫ్ ఢిల్లీ నుంచి వెస్ట్ కోస్ట్ వరకు మొత్తం ఈ రాజ్పుట్స్ ఆధీనంలోనే ఉంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ మైసూర్ అండి. దీని అపీరెన్స్ 18th సెంచరీలో మనం చూడొచ్చు. ఈ టెరిటరీ అనేది జంక్షన్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటుంది. ఇట్ వాజ్ రూల్డ్ బై ద వడయార్స్. చాలా పవర్స్ ఈ టెరిటరీ పైన ఇంట్రెస్టెడ్ ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా ఇక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉండేది. సో దీన్ని ఎల్లప్పుడూ కాన్స్టెంట్ బ్యాటిల్ ఫీల్డ్ అని అంటారు. అయితే ఎండ్లో ఈ మైసూర్ స్టేట్కి ఫైనల్గా హైదర్ అలీ రూల్ చేశాడనమాట వితౌట్ ఎనీ ట్రబుల్. అండ్ ఆయన కాన్స్టెంట్ వార్ఫేర్ బ్రిటిష్ వాళ్ళతో కాన్స్టెంట్గా యుద్ధాలతోనే ఉన్నాడు. అండ్ ఆయన సన్ టిప్పు సుల్తాన్ కూడా బ్రిటిషర్స్తో యుద్ధాలు చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కేరళ అండి. కేరళకేమో మార్తాండ వర్మ, ఈయన ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కేరళ ట్రావెన్కోర్ని క్యాపిటల్గా పెట్టి ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కేరళ అనేది మార్తాండ వర్మ చేయడం జరిగింది. ఆయన బౌండరీస్ అనేది కన్యాకుమారి నుంచి కొచ్చిన్ దాకా ఎక్స్టెండ్ చేశాడు. ఆయన ఆర్మీని వెస్టర్న్ మోడల్గా ఆర్గనైజ్ చేసుకొని వేరియస్ మెజర్స్ వాళ్ళ స్టేట్ని డెవలప్ చేయడానికి అనేకమైన మెజర్స్ తీసుకున్నాడు అని చెప్పి మనం చెప్పొచ్చు. తర్వాత పిక్చర్లోకి వచ్చింది ద జాట్స్ అండి. ఈ అగ్రికల్చరిస్ట్ జాట్ సెటిలర్స్ అరౌండ్ ఢిల్లీ, మధుర, ఆగ్రా ఈ చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ ఔరంగజేబ్ పాలసీస్, అప్రెసివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రివోల్ట్ చేశారనమాట. అయితే ఇనీషియల్గా కొన్ని సెట్ బ్యాక్స్ అనేది, కొన్ని వెనకడుగులు అనేది వేశారు. బట్ చురామున్ బాదన్ సింగ్ అనేది సక్సీడ్ అయ్యి జాట్ స్టేట్ని భరత్పూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ అదనేది అది సూరజ్మాల్ ఆధ్వర్యంలో ఉందండి. అండ్ ఇట్ రీచ్డ్ ఇట్స్ జెనిత్. ఆయన ఏంటంటే నాట్ ఓన్లీ ప్రొవైడెడ్ మంచి అడ్మినిస్ట్రేషనే కాకుండా టెరిటరీని కూడా బాగా ఎక్స్టెండ్ చేశాడు. ఆ స్టేట్ ఏదైతే ఉందో గంగా నుంచి ఇన్ ద ఈస్ట్, గంగా నుంచి సౌత్లో చాంబల్ దాకా అండ్ ఆగ్రా, సుబహ్ ఆఫ్ ఆగ్రా, మధుర, మీరట్ ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఈ జాట్ స్టేట్ అనేది సూరజ్మాల్ ఎప్పుడైతే చనిపోయాడో 1763లో అప్పుడు నిదానంగా డిక్లైన్ అయ్యింది అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఆ స్టేట్ చిన్న చిన్న స్ప్లిట్ అయిపోయాయి చిన్న చిన్న ఏరియాస్లో. ఆ స్ప్లిట్ అయిన చిన్న చిన్న ఏరియాస్ పెట్టి జమీందార్, స్మాల్ జమీందార్స్ ఉంటారు కదా, వాళ్ళు రూల్ చేసుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్ సిక్స్ అండి. గురు గోబింద్ సింగ్ ఈ సిక్కులందరినీ కూడా ఒక మిలిటెంట్ సెక్ట్గా, అంటే వాళ్ళ రిలీజియన్ని, వాళ్ళ లిబర్టీస్, వాళ్ళ ఫ్రీడమ్ని కాపాడుకోవడానికి ఒక మిలిటెంట్ సెక్ట్గా తయారు చేశారనమాట. అయితే బాండా బహదూర్ ఆయన లీడర్షిప్గా హీ అజ్యూమ్డ్ హిమ్సెల్ఫ్ 1708లో ఆయన్ని ఓడించేసి చంపేశారనమాట. సో ఇది తెలిసి నాదిర్ షా అండ్ అహ్మద్ షా అబ్దాలీ వీళ్ళపైన ఇన్వేషన్స్, దాడులు చేయడానికి అగైన్ దే స్టార్టెడ్. అయితే ఈ సిక్కులు మళ్ళీ వన్స్ అగైన్ అథారిటీ కోసం అసెట్ చేశారు. అయితే ఆ టైంలో 12 మిసైల్స్గా విడిపోయారండి. అంటే 12 తెగలుగా విడిపోయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కింగ్డమ్ని రూల్ చేసేవాళ్ళు. అయితే ఈ క్రెడిట్ అంతా, ఒక స్ట్రాంగ్ కింగ్డమ్ని పంజాబ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి క్రెడిట్ అంతా కూడా రంజిత్ సింగ్కి ఇవ్వచ్చు. ఆయన శుక్రాచార్య మిజైల్ లీడర్ అయిన మహన్ సింగ్ వాళ్ళ కొడుకు అనమాట ఈ రంజిత్ సింగ్. మొత్తం ఏరియా ఈ సట్లెజ్ నుంచి జేలం దాకా మొత్తం అంతా కూడా రంజిత్ సింగ్ కంట్రోల్లోనే తెచ్చుకున్నాడు. అండ్ ఈవెన్ 1799లో లాహోర్ని కాంక్వర్ చేశాడు. అండ్ 1802లో అమృత్సర్ని కూడా కాంక్వర్ చేశాడు. అయితే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ద్వారా బ్రిటిష్ వాళ్ళతో ఈ రంజిత్ సింగ్
ఏంటంటే ఈ రైట్ ఓవర్ ఈ సట్లజ్ ఏరియా టెరిటరీస్ అనేది దక్కించుకున్నాడు. అయితే రంజిత్ సింగ్ అనేది ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన తన ఆర్మీని చాలా చాలా మోడర్నైజ్ చేసేవాడండి. అంటే వాట్ ఎవర్ మొరటుగా ఉండే తనాన్నంతా మార్చి మోడర్న్ టెక్నిక్స్ ఏంటి, మోడర్న్ ఎక్విప్మెంట్ ఏంటి, వీటన్నిటిపైన కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసేవాడు విత్ ద హెల్ప్ ఆఫ్ యూరోపియన్ సహాయంతో అని మనం చెప్పొచ్చు. అయితే ఈ టైం క్లోజ్ అయ్యే టైంకి ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు ఒక ట్రిపార్టీ ట్రీటీ అనేది 1838లో ఫోర్స్ చేశారు సైన్ చేయాలి అని విత్ షా సుజా, ఇంగ్లీష్ కంపెనీ అండ్ ఈయన, ఈ ముగ్గురు కూడా. దాని ద్వారా ఏంటి అంటే బ్రిటిష్ ట్రూప్స్కి పంజాబ్ ద్వారా కాబుల్లో షా సుజాని నిలబెట్టడానికి, అంటే షా సుజాని ఆన్ ద థ్రోన్ ఆఫ్ కాబుల్ ఉంచడానికి ఆ దారి అనేది ఇవ్వాలి అని చెప్పి అడగడం అనేది దానికి ఒప్పుకోవడం అయితే జరిగింది. అయితే రంజిత్ సింగ్ 1839లో చనిపోయాడండి. ఆయన తర్వాత ఎవరైతే సక్సెసర్స్ ఉంటారో వాళ్ళకి అంత కెపాసిటీ అనేది లేదు, స్టేట్ పైన పట్టు అంతా కూడా లేకపోవడంతో మొత్తం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మరాఠాస్ అండి. ఈ మరాఠాస్ని మోస్ట్ ఫార్మిడబుల్ ప్రొవిన్స్ అని చెప్పొచ్చు. అంటే ఒక స్ట్రాంగ్ క్యాపబుల్ లీడర్షిప్ అనేది పేష్వాస్ ద్వారా ఈ ముఘల్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మరాఠాస్ నిలబడడానికి చాలా రోల్ అనేది ప్లే చేశారు అని చెప్పొచ్చు. ఈ మాల్వా, గుజరాత్ ఈ ప్రదేశాల్లో అయితే అసలు ముఘల్ వాళ్ళని కంప్లీట్గా రూట్స్ నుంచి కూడా తీసేసి వాళ్ళ రూల్ ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక స్ట్రాంగెస్ట్ కింగ్డమ్గా మనం చెప్పొచ్చు. ఒకానొక టైంలో ఏంటి అంటే అసలు ఆ ముఘల్ డొమినియన్ మొత్తాన్ని కూడా పక్కకు తోసేసి వీళ్ళే అంతా కూడా రూల్ చేసేంత కెపాసిటీ వీళ్ళకి వచ్చింది. బట్ తర్వాత ఏంటంటే ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1761లో ఈ అహ్మద్ షా అబ్దాలీతో కొంచెం ఇబ్బంది అయితే పడ్డారు. మళ్ళీ మరాఠాస్ క్విక్గా రికవర్ అయిపోయి ఆ డిఫీట్ నుంచి మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ అనేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, వాళ్ళతో ఒక మంచి స్ట్రాంగ్గా నిలబడి మాకు ఈ పొలిటికల్ సుప్రిమసీ అనేది మాకు రావాలి, రాజకీయంగా పొలిటికల్గా మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పి ఆ బ్రిటిషర్స్కి ఒక స్ట్రాంగ్గా నిలబడ్డారు ఈ మరాఠాస్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం రోహిలాఖండ్ అండ్ ఫరూకాబాద్ గురించి చూసినట్టయితే ఈ రోహిలాఖండ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ బంగాంజ్ పఠాన్స్ ఏదైతే ఉందో ఇది ఆఫ్ఘన్ మైగ్రేషన్. ఆఫ్ఘన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇండియాలోకి వచ్చారండి, వలసపోయి వచ్చారు. ఆ మిడ్ 18th century టైంలో చాలామంది ఆఫ్ఘన్స్ మన ఇండియాలోకి వచ్చారండి. ఎందుకంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడున్న పొలిటికల్ కండిషన్స్, రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా అంటే ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో అంత సిచ్యువేషన్స్ బాగాలేదు. కాబట్టి ఇండియాలోకి మిడ్ 18th centuryలో వలస వచ్చేసారు. సో అదే టైంలో ఏమైంది, నార్త్ ఇండియాలో ఈ నాదిర్ షా అటాక్లు ఇవన్నీ అవ్వడం వల్ల అక్కడ నార్త్ ఇండియాలో అథారిటీ అనేది కోల్పోవడం వల్ల వీళ్ళు ఒక చిన్న పెట్టి అలీ ముహమ్మద్ ఖాన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రోహిలాఖండ్ అనే ఒక చిన్న పెట్టి కింగ్డమ్ని స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడి నుంచి అంటే ఈ నార్త్ కుమాయూన్ ఇన్ నార్త్ నుంచి గంగా ఇన్ ద సౌత్ వరకు మధ్యలో ఉండే చిన్న ప్లేస్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ రోహిలాస్ చాలా సఫర్ అయ్యారండి అప్పుడున్న జాట్స్ వల్ల, అవధ్ రూలర్స్ వల్ల, తర్వాత మరాఠాస్తో, తర్వాత బ్రిటిష్ వాళ్ళతో చాలా చాలా అవస్థలు పడ్డారు. అయితే ఈ అలీ మొహమ్మద్ ఖాన్ బాంగాషి ఈయన ఒక ఆఫ్ఘన్, ఈయన ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ ఈస్ట్ ఆఫ్ ద ఢిల్లీ అరౌండ్ ఫరూకాబాద్, నెక్స్ట్ ఈ టైంలో ఫరూక్ సయ్యరు, ముహమ్మద్ షా ఉన్న టైంలో ఈయన వాట్ ఎవర్ ఆ కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ఘన్స్ని కాపాడుకోవడానికి అని మనం చెప్పొచ్చు. బికాస్ వీళ్ళందరూ జాట్స్ అవనివ్వండి, రాజ్పుట్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాబట్టి ఒక పెట్టి కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అని మనం చెప్పొచ్చు. ఈ రీజనల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నేచర్ ఎలా ఉంది, వాటి లిమిటేషన్స్ ఏంటి అనేది మనం చూసినట్టయితే ఈ వాట్ ఎవర్ ఈ ప్రొవిన్సెస్ అన్నీ ఉన్నాయి కదా, జాట్స్ అవనివ్వండి, మరాఠాస్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఇండిపెండెంట్ పొలిటికల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఈ ముఘల్కి మాత్రం ఒక టై అయ్యే ఉండేవాళ్ళు. ఎప్పుడూ కూడా ముఘల్ని వాళ్ళని ఒక అంబ్రెల్లాగా పెట్టుకొని వాళ్ళ కింద వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఆ రకంగా ముఘల్ ఎంపరర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారని
మనం చెప్పొచ్చు. ఈవెన్ రెబల్గా ఉన్న మరాఠాసు సిక్కులు కూడా మొఘల్ ఎంపరర్ని ఒక సుప్రీం అథారిటీగా కన్సిడర్ చేశారని మనం చెప్పొచ్చు. అయితే ఈ స్టేట్స్లో ఏంటి అంటే మొత్తం కూడా లోకల్ గ్రూప్స్, ఈ జమీందార్స్, మర్చెంట్స్, లోకల్ నోబుల్స్ ఉంటారు కదా, వీళ్ళందరి సపోర్ట్తో ఫామ్ అయినాయే ఈ రీజనల్ స్టేట్స్. అయితే కొన్ని ప్రొవిజన్స్లో ప్రొవిన్షియల్స్లో ఇప్పుడు మైసూర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, అక్కడ లోకల్ చీఫ్స్కే అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఈవెన్ రీజనల్ స్టేట్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ అనేది ఉన్నాయండి. ఒక మంచి మిలిటరీ అనేది ఫామ్ చేసుకోలేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, ఫినాన్షియల్ కండిషన్స్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది ఇండివిజువల్గా వాళ్ళు అనేది ప్రాపర్గా లేదు. ఈవెన్ కొంతమంది మోడర్నైజ్ చేయాలి అని ట్రై చేసినా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా వెనకపడి ఉన్నారు అని చెప్పొచ్చు. ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే నైబరింగ్ రీజనల్ పవర్స్తో, అంటే వాళ్ళల్లోనే ఆ లోపల ఇప్పుడు అందరూ కూడా మరాఠాస్ కానివ్వండి, జాట్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మొఘల్స్ కిందే ఉన్నారు. బట్ ఏంటంటే వీళ్ళు కొట్లాడుకొని ఆ ప్లేస్ అంతా మా కిందకు రావాలి అని కొట్లాడుకొని దానివల్ల ఏంటి రిసోర్సెస్ అనేది కోల్పోవడము, నష్టం. వాళ్ళు కొట్లాడుకుంటే ఏం మిగులుద్దండి, నష్టాలే మిగులుతాయి. సో అలా నష్టపోవడం అనేది చాలా ఎక్కువగా ఉండేది. అసలు యాక్చువల్లీ మొఘల్నే రీప్లేస్ చేసే అంత పవర్ ఉంది వీళ్ళందరికీ కూడా. బట్ ఏంటి అంటే ఒక ఆ స్ట్రెంగ్త్, ఆ తెలివితేటల ఆలోచన అనేది లేకపోవడం అని చెప్పొచ్చు. ఇంకొకటి ఈ జాగీర్దారీ క్రైసిస్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ అగ్రికల్చర్ డిమాండ్ పైన, ఆ అగ్రికల్చర్ పైన ఇన్కమ్ అనేది తగ్గిపోవడం, ఇంకొకటి కంటెండర్స్ పెరిగిపోవడం, వచ్చే లాభాలని పంచుకునేవాడు ఎక్కువైపోవడం, సంపాదించేవాడి కన్నా పంచుకునేవాడు ఎక్కువైపోవడం. నెక్స్ట్ ఈ వాట్ ఎవర్ అంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రం దోచుకొని వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించుకుంటూ అది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. బట్ ఈ రాజ్యాల పరిస్థితి, వీళ్ళ ఇన్కమ్ పరిస్థితి అనేది రాను క్షీణించిపోతూ ఉంది. సో అది రీజనల్ స్టేట్ యొక్క లిమిటేషన్స్ అండ్ నేచర్ అని మనం చెప్పొచ్చు. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం సోషియో ఎకనామిక్ కండిషన్స్ వాట్ ఎవర్ చాప్టర్లో మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. చిన్న డౌటా పెద్ద డౌటా అని ఆలోచించొద్దు, కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మన వీడియో వింటున్నట్టయితే మిగతా వీడియోస్ కూడా తప్పకుండా వినండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.